మిత్రులుగా ఉంటూనే చాటుగా దెబ్బ కొట్టడం అంటే ఇదేనా? ఎన్డీఏ కూటమిలో అన్నదమ్ముల్లా కలిసి సాగుతామన్న బీజేపీ, జనసేనల మధ్య ఏం జరుగుతోంది? కమలనాథులు తమ పార్టీని గాడిన పెట్టే పనుల్లో బిజీగా ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం నేరుగా బీజేపీ సొంత గూటి నుంచే కీలక నేతలను లాగేసుకుని బిగ్ షాక్ ఇచ్చారు. అసలు మిత్రపక్షాల మధ్య ఈ పొలిటికల్ వార్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? తెలంగాణ రాజకీయాలను కుదిపివేస్తున్న ఆ అనూహ్య పరిణామాల పూర్తి వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. రాష్ట్ర రాజకీయాల్లో పొత్తుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఎన్డీఏ కూటమిలోని పార్టీల మధ్య భిన్న స్వర వినిపిస్తూ ఉన్నాయి. తెలంగాణలో తాము ఒంటరి పోరుకే సిద్ధమని బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేస్తూ ఉంటే ఆ నిర్ణయంపై జనసేన నేతలు బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉరుమి మంగళవారం మీద పడినట్లు బీజేపీ రాష్ట్ర చీఫ్ చేసిన ప్రకటన ఇరు పార్టీల మధ్య చిన్నపాటి అగ్గిరాజేసింది. ఈ వైరుధ్యాలు చల్లారక ముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఏ పార్టీలో ఏ పరిణామం జరుగుతుందో తెలియని అయోమయం ప్రస్తుతం కమల శిబిరాన్ని వేధిస్తుంది. పొత్తుల గురించి జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని జనసేన గట్టిగా చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం వారు తమ బలాన్ని పంచుకునే పనిలో పడ్డారు. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో అడవిలో చెట్టు ఎక్కి కింద కొమ్మ నరుకుతున్నట్లు బీజేపీ పరిస్థితి తయారైంది. అధికారమే లక్ష్యంగా కష్టపడుతున్న కమలం పార్టీకి సొంత మిత్రపక్షం నుండి ఎలాంటి ఎత్తుగడలు ఎదురుకావడం ఊహించని పరిణామం. ఒకవైపు జాతీయ నేతలు రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఉరకలు పరుగులు పెడుతూ ఉంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్న తంతు మాత్రం వేరే విధంగా ఉంది. ఇలాంటి కీలక తరుణంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం ముదరడం భవిష్యత్తు రాజకీయాల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరి గాలి ఎటు వీస్తుందో చెప్పడం కష్టం. కాలం తెచ్చిన మార్పు కన్నా కర్మ తెచ్చిన మార్పు గొప్పది అన్నట్లు ఎన్నో ఏళ్లుగా నమ్ముకున్న సిద్ధాంతాలను పక్కనబెట్టి నాయకులు పార్టీలు మారుతున్నారు. నిన్న మొన్నటి వరకు బీజేపీ కోసం రేయింబవలు శ్రమించిన సీనియర్ కార్యకర్తలు, యువజన మేర్చా నేతలు ఇప్పుడు జనసేన గూటికి చేరడం కమలనాథులకు మింగుడు పడటం లేదు. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన హైందవిరెడ్డి పాడెం, సనత్ నగర్ నేతలు అనిల్ గీడికపల్లి, రవి టెండూల్కర్ వంటి వారు పవన్ కళ్యాణ్ సమక్షంలో గాజు సైనికులుగా మారిపోయారు. అలాగే యువజన మేర్చాకు చెందిన గొగ్గాల నాగశ్రవంతి సైతం పార్టీ వీడి జనసేన కండువ కప్పుకోవడం బీజేపీ నాయకత్వాన్ని కలవరపెడుతుంది. జాతీయ స్థాయిలో బీజేపీకి అత్యంత సన్నిహిత మిత్రపక్షంగా ఉన్న జనసేన రాష్ట్రంలో మాత్రం తమ పార్టీ శ్రేణులను లాగేసుకోవడం వెనుక అంతర్యం ఏమిటని క్యాడర్ తలలు పట్టుకుంటుంది. ఇన్నాళ్లు పక్క పార్టీల వైపు చూస్తున్న నాయకులు ఇప్పుడు ఏకంగా మిత్రపక్షంలోకి వెళ్లడం చూస్తూ ఉంటే ఉప్పు నమ్మిన వారు చెడరు కానీ కర్పూరం నమ్మిన వారు చెడక తప్పదు అన్నట్లుగా బీజేపీ పరిస్థితి మారింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతమవుతున్న తరుణంలో ఈ తరహా వలసలు పార్టీ పునాదులను తీవ్రంగా కదిలిస్తున్నాయి. కేవలం కొద్దిమంది నేతలు మాత్రమే కాకుండా వివిధ సామాజిక ఉద్యమకారులు సైతం జనసేన వైపు అడుగులు వేయడం ఆ పార్టీ దూకుడుకు నిదర్శనంగా నిలుస్తుంది. తెలంగాణ బీజేపీలో ఎన్నో రోజులుగా ఉన్న అంతర్గత కుమ్ములాటలకు తెరదించేందుకు జాతీయ నాయకత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఎన్నాళ్ళు ఎడమొహం పెడమొహంగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ వంటి ఉద్దండులను ఒక తాటిపైకి తెచ్చి పార్టీని గాడిన పెట్టాలని ఢిల్లీ పెద్దలు పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో నాయకుల మధ్య ఉన్న గ్యాప్ను తగ్గించి అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో కొంతవరకు సఫలమైనట్లు ప్రచారం కూడా పెరిగింది. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా ఉన్న నేతలను ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి కీలకమైన సున్నితమైన సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై పూర్తిగా ఫోకస్ పెట్టడం కమలం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. సెట్రైట్ అవుతున్నా అనుకుంటున్న ప్రతిసారి ఏదో ఒక కొత్త సమస్య ఎదురుకావడం బీజేపీకి మింగుడుపడటం లేదు. ఒకవైపు సొంత పార్టీ నేతలను సమన్వయం చేసుకోవడమే కష్టంగా మారిన తరుణంలో మిత్రపక్షం నుంచి వస్తున్న ఈ అనూహ్య పరిణామాలు పార్టీ శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. నాయకులు ఎవరికి వారు తమ స్వార్థ రాజకీయాల కోసం పావులు కదుపుతూ ఉండటంతో కంచె చేనుమేసినట్లు మిత్రపక్షమే తమ నేతలను టార్గెట్ చేయడంపై కమల శిబిరంలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఎన్నో ఆశలతో తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి ఈ పరిణామాలు గట్టి ఎదురుదెబ్బగా మారుతున్నాయి.
రాష్ట్రంలో బలపడాలని చూస్తున్న ఏ పార్టీకైనా నాయకుల వలసలు చాలా ముఖ్యం. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అసలు రాజకీయ వ్యూహం ఎవరిదనే ప్రశ్న తలెత్తుతుంది. రాష్ట్రంలో వీలైనంత మంది ఇతర పార్టీల నేతలకు బీజేపీలోకి చేర్చుకోవాలని జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి అగ్రనేతలు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయ్యి సొంత పార్టీ నేతలే పక్క పార్టీలోకి పరిగెడుతున్నారు. ఇంట్లో ఈగలను తోలుకోలేక 30 ఏళ్ల దూరం పరిగెత్తినట్లు జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్న రాష్ట్ర నాయకత్వం స్థానికంగా ఉన్న అసంతృప్తిని మాత్రం సరిదిద్దుకోలేకపోతుంది. బీజేపీపై నమ్మకం సన్నగిల్లుతుందా, లేక ఆ పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదనే భయంతోనే నాయకులు జనసేన బాట పడుతున్నారా అనే అనుమానాలు రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు గిరిజన పరిణామాలు కూడా ఈ చర్చకు బలం చేకూరుస్తున్నాయి. తెలంగాణ నేతలతో గడిపిన సమయం కంటే ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్తోనే ప్రధాని ఎక్కువ సమయం గడపడం ఆసక్తికరంగా మారింది. మోదీ వచ్చి వెళ్లిన జోష్లోనే పవన్ కళ్యాణ్ తెలంగాణలో తన రాజకీయ వేగాన్ని మరింత పెంచినట్లు కనిపిస్తుంది. నాయకులు పార్టీలను వీడటానికి గల అసలు కారణాలు విశ్లేషించకపోతే రాబోయే రోజుల్లో పుట్టెడు దుఃఖంలో ఉన్న వడియాల అమ్మకంలా బీజేపీ పరిస్థితి తయారవుతుంది. రాష్ట్ర రాజకీయ యావనికపై రాబోయే కాలంలో ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు బీజేపీ తన బలాన్ని నిరూపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతుంటే, మరోవైపు జనసేన తనదైన శైలిలో క్షేత్రస్థాయి పావులు కదుపుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తుంది. రెండు పార్టీలు కలిసి ప్రయాణిస్తాయా, లేక ఎవరి దారి వారిదే అనే మీమాంస ప్రజల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ బలంగా నాటుకుపోయింది. అతి సర్వత్రా వర్జియేత్ అన్నట్లుగా అతి విశ్వాసంతో ఉన్న కమలనాథులకు జనసేన వేస్తున్న ఒక్కో అడుగు పెద్ద సవాల్గా మారుతుంది. కేవలం ఎన్నికల్లో పొత్తులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకును, నాయకత్వాన్ని పంచుకోవడం వల్ల భవిష్యత్తులో ఎవరికి లాభం కలుగుతుందనేది కాలమే సమాధానం చెప్పాలి. తెలంగాణ గడ్డపై తనకంటూ ఒక ప్రత్యేకమైన శక్తిగా ఎదగాలని తలపడుతున్న పవన్ కళ్యాణ్ వ్యూహాలు బీజేపీకి ఎంతవరకు నష్టం చేకూరుస్తాయో వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ తాజా పరిణామాలు మాత్రం తెలుగు రాష్ట్రాల రాజకీయాలను మరోసారి వేరెక్కించడంలో మాత్రం 100% సఫలమయ్యాయి. నాయకుల మార్పులు, చేరికలు, మాటల యుద్ధాల నడుమ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది రాబోయే ఎన్నికలే నిర్ణయిస్తాయి. ఇలాంటి సంక్లిష్ట వాతావరణంలో అడుగులు వేయడం ఇరు పార్టీల అధినాయకత్వానికి కత్తిమీద సాములాంటి పనే అవుతుంది. ముందుచూపు లేనివాడు మూనాల ముచ్చట అన్నట్లుగా దీర్ఘకాలిక వ్యూహాలు లేకపోతే రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టమే అనే సత్యాన్ని ఈ పరిణామాలు మరోసారి రుజువు చేస్తున్నాయి. మిత్రపక్షాల మధ్య నడుస్తున్న ఈ సైలెంట్ వార్ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాలి. పైకి నవ్వుతూనే లోలోపల వేస్తున్న ఈ ఎత్తుగడలు బీజేపీ అధిష్టానాన్ని కలవరపెడుతున్నాయి. మరి ఈ పొలిటికల్ ట్వీట్లను కమలనాథులు ఎలా చెక్ పెడతారు? పవన్ కళ్యాణ్ దూకుడుకు బీజేపీ ఎలాంటి వ్యూహంతో బదిలిస్తుంది? వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి.